గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం 3 ఐఫోన్స్ యూజ్ చేస్తాం. ఎప్పుడైనా మీరు యామ్యూల్ ప్లే బుక్స్ చూస్తే అది ఏంటి అంటే బేసికలీ అదొక డాక్యుమెంట్ స్టార్టింగ్ అని అర్థం. మనం ఇంకొక 3 లైన్స్ ఇంకెక్కడో యూజ్ చేసామంటే అది వేరే డాక్యుమెంట్ అని అర్థం. హాయ్. సో అన్సిబుల్ ఎలా ఇన్‌స్టాలేషన్ చేయాలో తెలిసింది. అన్సిబుల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్ బేసిక్ యామ్యూల్ ప్లే బుక్ ఎలా రాయాలో చెప్తా. మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే నా దగ్గర ఒక లినక్స్ మిషన్ ఉందో అనుకుందాం. ఆ లినక్స్ మిషన్‌లో నేను సింపుల్‌గా ఒక hi.yaml ఫైల్ అని రాసా. సో ఆ ఫైల్‌లో ఫస్ట్ మన ప్లే బుక్ ఒక నేమ్ ఇవ్వాలి. హోస్ట్ ఈ పర్టికులర్ ప్లే బుక్ దేంట్లో రన్ చేయాలి, ఏ గ్రూప్లో రన్ చేయాలి, ఏ పర్టికులర్ హోస్ట్లో రన్ చేయాలి అనేది మనం మెన్షన్ చేయాలి. బికమ్ అంటే నువ్వు దీన్ని రూట్ యూజర్గా రన్ చేద్దాం అనుకుంటున్నావా లేదా నార్మల్గా యూజర్గా రన్ చేద్దాం అనుకుంటున్నావా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే. టాస్క్స్ అనేవి ఓవరాల్ ప్లే బుక్స్లో టాస్క్లు ఉంటాయి. ఈ ప్రతి టాస్క్ని మనం ఓవరాల్గా రాస్తూ ఉంటాం. సో ఏ సెట్ ఆఫ్ స్టెప్స్ని అన్నీ ఆల్ టుగెదర్ వి కాల్డ్ యాజ్ ఎ టాస్క్. అంటే ఇప్పుడు లెట్స్ సే నేను ఇక్కడ నేమ్ మన ఫస్ట్ మెసేజ్ ఏం పెట్టాం, డీబగ్ ఏం చేస్తాం, మనదే ఇదంతా అని పెట్టాం. ఈ సింపుల్ డీబగ్ అనేది జస్ట్ మనదే ఇదంతా అని మన స్క్రీన్ మీద చూపించడానికి. ఇది ఎక్కడ రన్ అవుతుంది మనదే ఇదంతా, ఈ డీబగ్ అనేది నీకు కనిపిస్తుంది, బట్ ఇది ఎక్కడ రన్ అవుతుంది, హోస్ట్ లోకల్ హోస్ట్లో రన్ అవుతుంది. నేను పర్టికులర్ మెసేజ్ని లోకల్ హోస్ట్లో రన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నీకు కనిపిస్తుంది. నీ సిస్టంలో రన్ అవుతుంది. సమ్హౌ నేను హోస్ట్ దగ్గర లోకల్ హోస్ట్ కాకుండా వేరే ఏదైనా హోస్ట్ నేమ్ మెన్షన్ చేశాను అంటే ఆటోమేటిక్గా నువ్వు ఇది రన్ చేయగానే ఈ పర్టికులర్ కోడ్ నీ యొక్క టార్గెట్ సర్వర్ మీద రన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆ మధ్యన రన్ అవ్వాలి అంటే కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షన్ కోసం మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇదంతా సేవ్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఎలా రన్ చేయాలి, ఫస్ట్ అన్సిబుల్ ఐఫోన్ ప్లేబుక్, ఈ ప్లేబుక్ నేమ్ hi.ml రన్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మనది ఇదంతా అని చెప్పేసి ఈజీగా ఎక్కడ రన్ అయింది, లోకల్ హోస్ట్లో రన్ అయింది. లెట్స్ సే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఇక్కడ హోస్ట్ బదులు నేను సమ్వేర్ లోకల్ హోస్ట్ బదులు నేను మన గూగుల్ అనుకుందాం, google.com అనుకుందాం. రన్ చేద్దాం, ఏమవుతుందో నాకు తెలియదు. ఓకే, రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. మళ్ళీ అన్సిబుల్ ప్లేబుక్ hi.yaml అని టైప్ చేయగానే ఇప్పుడు ఆ పర్టికులర్ హోస్ట్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది, స్కిప్పింగ్ నో హోస్ట్ మ్యాచ్. అసలు google.com అనేది లేదు. వాళ్ళంత సింపుల్గా వాళ్ళ హోస్ట్ నేమ్ google.com అని పెట్టుకుంటారా చెప్పు, కాదు కదా. సో ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్.